హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఓం శాంతి శాంతి శాంతి. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్లుగా, డైరెక్టర్ సంజీవ్ గారు, అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్. యాక్చువల్గా ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. మలయాళంలో జయ 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 హే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు ఒకప్పుడు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే అప్పటికే ఈ సినిమాని చాలామంది తెలుగు డబ్బింగ్లో కూడా చూసేశారు. ఓటీటీలో మ్యాక్సిమం చాలామంది చూసేశారు. అయితే తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్గా ఈ సినిమాని సృజన్ తన ఫ్రెండ్స్తో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. 35 చిన్ని కథ కాదు అనే ఉన్నారు కదా ఆయన సృజన్, ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకి ఇంకా డైరెక్టర్గా సజీవ్ గారు ఉన్నారు. ఇక ఈ నిజానికి ప్రమోషన్స్ కంటెంట్ మొత్తం ఒరిజినల్ ఎలా ఉందో అలాగే అనిపించింది. ఇక ఈ సినిమా సేమ్ కాపీ పేస్ట్ అనుకోవచ్చు. జయ 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 హే సినిమాని కాపీ పేస్ట్ కొట్టి తీసేశారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒకవేళ జయ 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 హే చూడని వాళ్ళ కోసం ఈ స్టోరీ లైన్ చెప్తున్నాను. గోదావరి జిల్లాలో మన ఈషా రెబ్బా శాంతి పుట్టి పెరిగి ఉంటుంది. చిన్నప్పటి నుంచి జెండర్ పార్షువాలిటీ చూపిస్తూ ఉంటారు. అమ్మాయి అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నట్లుగా కట్టుబాట్లు అవి పెట్టింటారు కదా, అవి ఎదుర్కొంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. అన్నయ్యకి ఒక రూల్స్, చెల్లెలకి ఇంకో రూల్స్. ఆమెను కొన్ని దానిలకే పరిమితం చేసేయడము, ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న ఆమెను అదే ఊరిలో డిగ్రీ చదివేలా చేయడము, డిగ్రీలో ఆమె తన లెక్చరర్తో లవ్లో పడిపోవడము. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేయాలని భావించి చేపల చెరువులో బిజినెస్ చేసే అంబటి ఓంకార్ నాయుడు, అదే మన తరుణ్ భాస్కర్తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు. పెళ్ళి కూడా అయిపోతుంది. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో తన అసలు స్వరూపం బయటపెడతాడు మన ఓంకార్ నాయుడు. చిన్న చిన్న విషయాలకే చేసుకునే మనస్తత్వం, ఆమెను కొద్దిగా ఓ విధంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆడోళ్ళను చాలా చిన్న చూపు చేసే మనస్తత్వం అయినది. ఈ క్రమంలో శాంతి ఒకరోజు అనుకోని షాక్ ఇస్తుంది. ఓంకార్ నాయుడికి శాంతి ఇచ్చిన షాక్ ఏంటి? డైలీ టార్చర్ చేస్తున్న ఓంకార్ నాయుడు తన తప్పు తెలుసుకున్నాడా లేదా, విడాకుల వరకు వెళ్ళిన వీళ్ళ వ్యవహారం చివరికి ఏమైంది, ఇలాంటి విషయాలన్నీ ఇక మన స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. మెయిన్గా ఈ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు అంటే రీమేక్ సినిమాలన్నీ ఎట్లా అంటే వేరే లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంటే దాన్ని మన చాలామంది స్టార్ హీరోలను పెట్టి తెలుగులో రీమేక్ చేస్తూ ఉండేవారు. అప్పట్లో అవి తెలుగులో రాకుంటుండే. కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చినాంచి ప్రతి సినిమా మ్యాక్సిమం 90% ఏ లాంగ్వేజ్ అయినా కానీ తెలుగులో డబ్ అయి వస్తుంది. అలాంటి డబ్ అయి వస్తున్న ఈ రోజులో ఆల్రెడీ డబ్ అయి వచ్చిన మన జయ 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 హేని మళ్ళీ దాన్నే రీమేక్ చేస్తూ వదలడం అంటే అంత సులభం కాదు. అలాగే ప్రొడ్యూసర్ దీనికి డబ్బులు పెట్టడానికి ముందు వచ్చాడంటే ఇంకా ఆయన ధైర్యానికి హ్యాండ్సప్ చేసుకోవచ్చు. ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటే ఓటీటీలో వచ్చేటప్పుడు దాదాపు ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఇక ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. నిజానికి ఈ సినిమాని ఈ వేరే లాంగ్వేజ్ సినిమాలు ఇష్టపడే మ్యాక్సిమం చాలామంది చూసేసింటారు. కొంతమంది ఎవరైనా మేబీ చూడకపోయి ఉండొచ్చు. ఇక తెలుగులో రాని సినిమాలు కూడా కంటెంట్ బాగుందంటే చూస్తున్న ఈ రోజుల్లో తెలుగులో వచ్చిన సినిమాను మళ్ళీ దాన్నే రీమేక్ చేసిన తర్వాత చూస్తారు అన్న ఆలోచనతో ఆ సాహసం చేశారంటే చాలా మెచ్చుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది అని అంటే పర్వాలేదు, బాగుందనే చెప్పచ్చు. అంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చచ్చు. జయ 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 హే చూసిన తర్వాత ఇది చూస్తున్న వాళ్ళకు మాత్రం ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది పోతుంది కాబట్టి పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. ఒరిజినల్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా రావాలంటే కొద్దిగా కష్టమే అని చెప్పవచ్చు. దానికి మెయిన్ కారణం హీరోయిన్. ఒరిజినల్లో దర్శన బాధపడుతున్నప్పుడు ఆడియన్స్లో ఒక సింపతి అనేది వస్తుంది. అయ్యో ఇలాంటి అమాయకురాలు ఇంత వేస్తున్నారేంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈషా రెబ్బాని చూస్తే ఆ ఫీలింగ్ అనేది పెద్దగా అనిపించదు. ఎందుకంటే ఆమె కాస్త రెబల్ క్యారెక్టర్ లాగానే
ఫస్ట్ నుంచి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదేదో ఇద్దరి సమవుజ్జీల మధ్య ఫైట్ అనే ఫీలింగే కలుగుతుంది తప్ప ఆమె పాపం సఫర్ అవుతుంది కదా తన నుంచి అన్న ఆ ఫీలింగ్ అనేది అయితే పెద్దగా అనిపించదు. ఈ విషయంలో కొద్దిగా కేర్ తీసుకొని ఉండాల్సింది డైరెక్టర్ అనే అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి సమానత్వం అనే అంశాన్ని ఫన్నీ వేలో చెప్పే ప్రయత్నం అయితే చేయడం కొంతవరకు ఏమంటారు కామెడీని అయితే క్రియేట్ చేసింది. ఒరిజినల్తో పోల్చుకుంటే కాపీ పేస్ట్ సేమ్, మరీ ఇక రీమేక్ చేసినా కానీ మరీ తీసి పడేసేంత లేదు, కానీ బాగానే ఉంది. అక్కడక్కడ కామెడీ సీన్స్ కానీ అది కానీ బాగుంది. ఏమంటే ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక అందరికీ తెలిసిన విషయమే. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఓంకార్ నాయుడు క్యారెక్టర్లో తరుణ్ భాస్కర్ గారు పరకాయ ప్రవేశం చేశారని చెప్పచ్చు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డైలాగులు కానీ చాలా బాగా చేశారు. ఇక పరకాయ ప్రవేశం చేసి యాక్ట్ చేశాడనే చెప్పచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు సినిమాల్లో కూడా తరుణ్ భాస్కర్ గారిని చూసాము, ఆయన ఏ విధంగా యాక్టింగ్ చేయగలరు. ఇక ఈ సినిమా మాత్రం చాలా ఇరగదీశాడని చెప్పచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఆయన. ఇక ఈషా రెబ్బా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, కానీ కొద్దిగా పాత్రకు తగ్గిన ఈ క్యారెక్టర్కి ఆమె సెట్ అయ్యింది అని అయితే అనిపించట్లేదు నాకు. వేరే వాళ్ళని ఏమన్నా తీసుకోవాల్సింది. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ఇక తెలుగు డైలాగ్స్ బాగా ఇంప్రెస్ చేశాయి. కొన్ని కామెడీ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు ఒకటి రెండు పర్లేదు గుర్తున్నాయి అనేలాగానే ఉన్నాయి. ఇక సినిమాకంతా మ్యూజిక్ ఎక్కడెక్కడ ఇవ్వాలో పర్ఫెక్ట్గానే ఇచ్చుకున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, సీన్స్కి తగ్గట్టు చాలా బాగా ఉంది. ఇక ఈ లెంత్ కూడా 2 hours 11 minutes 50 minutes ఉంటుంది. లెంత్ కూడా ఇంకా సరిపోయిందనే అనుకోవచ్చు. అది కాక కాపీ పేస్ట్ కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఇక ఫైనల్లీ ఈ సినిమా అయితే ఒరిజినల్ చూడని వాళ్ళకు అయితే నచ్చచ్చు నాకు తెలిసి. ఒరిజినల్ చూసిన వాళ్ళకు అంటే ఇక దాంతో ఇది కంపేర్ చేసుకుంటే ఏదో పర్లేదు అనే అనిపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.